హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను అయితే మనం చూద్దాం. ప్రధాన వార్తల్ని ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. వాటి వెనక నిజాలు కూడా తెలుసుకుందాం. చూడొచ్చు, ఈనాడులో ఈరోజు మద్యానికి సంబంధించినటువంటి వార్తను అయితే ప్రధానంగా రాశారు. కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అధికారులు ఏ విధంగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా ఏ విధంగా లంచాలు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకొని ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా విక్రయించడంలో హెల్ప్ చేస్తున్నారు అనే వార్తను వీళ్ళు సమగ్రవంతంగా రాశారనమాట. ఒకసారి మనం చూస్తే ముడుపుల బంధం పెంచాలి, మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు ఇద్దరు కూడా కుమ్మక్కు. ఏటా 300 కోట్లకు పైగా మామూళ్ళు వస్తున్నాయట. భారీగా అక్రమాస్తులు వెనకేసుకుంటున్న కొందరు అధికారులట. అయినా ఏ ఒక్కరి జోలికి వెళ్ళని ఏసీబీ అట. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అంటే వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ రాసిన దాని ప్రకారం ఏంటంటే, విశ్వసనీయ సమాచారం వీళ్ళకున్నది, రాష్ట్రంలోని ఒక్కో మద్యం దుకాణం నెలకు చెల్లించే లంచాల వివరాలు వీళ్ళు క్రింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ఏ విధమైన లంచాలు ఎలా ఇస్తున్నారో రాశారు. ఒకసారి చూసి దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్సైజ్ స్టేషన్కి అంట 20,000 నుంచి 25,000 అంట. ఎప్పుడు ఇది నెలకు. అలాగే ఉప కమిషనర్కి 5,000 ఇస్తారంట నెలకి. ఎక్సైజ్ సూపరింటెండెంట్కి 4 నుంచి 5,000 ఇస్తారంట. అలాగే ఉప కమిషనర్ స్క్వాడ్కి 7 నుంచి 10,000 అంట, అంటే వాడు చెక్ చేయకుండా. అలాగే ఈఎస్ స్క్వాడ్కి కూడా 4 నుంచి 5,000 అంట. రాష్ట్ర టాస్క్ ఫోర్స్కి 3,000 నుంచి 5,000 అంట. అలాగే మద్యం డిపోలకి 3,000 నుంచి 5,000 అంట. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్కి అంట 10,000 నుంచి 15,000 అంట. బెల్ట్ షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి 5,000 అంట. అంటే మనం చూడొచ్చు, 25,000 నుంచి 5,000 కింద స్థాయి నుంచి పై దాకా మొత్తం అవినీతి పరులే. ఈ వార్త ప్రకారం మరి నాయకుడు పత్తిత్తులా అని మాట్లాడుకోవాలి. అంటే నాయకులు శుద్ధపూసలా, నాయకుల ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు కల్తీ మద్య వ్యవహారం అనేది మరి ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపైన మరి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరి దీని నుంచి ఏదో విధంగా బయటపడాలి అంటే ఎవరో ఒకరి మీద తోసేయాలి. కాబట్టి అధికారుల మీద తోసేసినట్టుగా కనపడతా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తుంది. మరి ఈ మద్యం షాపుల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో ప్రజలకు తెలియదా? అలాగే ఆ ఏదో మద్యం షాపులు ఉన్నాయో వాటి నుంచి బెల్ట్ షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు ఉన్నాయి. చాలా వరకు చాలా పత్రికల్లో వచ్చాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి ఈ బెల్ట్ షాపులకి మద్యం ఎక్కడి నుంచి వస్తుందాయా అంటే ఎక్కడి నుంచో వస్తుంది. ప్రభుత్వం టెండర్లో ఇచ్చినటువంటి ధర తక్కువ అయ్యి వీళ్ళు బెల్ట్ షాపుల ద్వారా ఆ లాస్ను పూడ్చుకుంటున్నారు. ఇంకా మరి డబ్బంటే ఆపేక్ష ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కల్తీ మద్యాన్ని అమ్ముకొని ఇంకా సొమ్ములు చేసుకుంటున్నారు. ఏకంగా మద్యమే తయారు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి. ప్రతిపక్షం మీద అధికారపక్షం, అధికారపక్షం మీద ప్రతిపక్షం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈరోజు ఈ వార్త చూసినప్పుడు కొద్దిగా అధికారులకి ఒక మైండ్ బ్లర్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీని గురించి మనం స్పెషల్గా ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి, మిగతా 3 పత్రికలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దీన్ని టచ్ చేద్దాం. కేవలం ఈ వార్త యొక్క ఉద్దేశం, రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ శాఖ అవ్వచ్చు, పోలీస్ శాఖ అవ్వచ్చు, మొత్తం కూడా అవినీతి పరులే. వీళ్ళందరూ లంచాలు తీసుకొని పేద ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు, అక్రమ మద్యం ఏరులై పారించి అనేదే ఈ వార్త యొక్క మీనింగ్ అనమాట. చూసారా, ఈ కార్టూన్ కూడా ఎలాగే చేశారో చూద్దాం. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అంటే అధికారులు ఎన్ని చేస్తారు, వీళ్ళందరినీ మీరు సస్పెండ్ చేస్తారు. ఇంత సమాచారం, ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి. ఇది ప్రాథమిక సమాచారం అయితే కాదు, ఇది మెయిన్ సమాచారమే వాళ్ళకి. ఇప్పుడు రాష్ట్రంలో ఒప్పుకోపోయినా జరుగుతున్నది ఇదే చాలా చోట్ల. కానీ ఇప్పుడు మొత్తం తప్పు ఒక అధికారులదే చూపించారు. నాయకుల హస్తాలు లేవా దీంట్లో, అది కూడా రాస్తే బాగుండేది. అదేవిధంగా డిఏ ధమాకా, ఉద్యోగులకు దీపావళి బోనంజా నవంబర్ 1 నుంచి అమలు. 2 దఫాలుగా పోలీసులకు సరెండర్ లీవ్స్ సొమ్ము చెల్లిస్తారట. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా. 60 రోజుల్లోగా ఈహెచ్ఎస్ పూర్తిగా ప్రక్షాళన చేస్తారట. తీపి కబుర్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ ఉద్యోగుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపి వాటిని డిమాండ్లు మేము పరిష్కరిస్తామని ముందుకు వచ్చినట్టుగా కనపడతా ఉంది. అయితే ఇదే వార్తని సాక్షిలో కూడా రాశారు. ఆ సాక్షిలో వచ్చేపాటికి ఉద్యోగులకు బాబుదగా దీపావళి పండుగ పూట వంచన, 4 డిఏలకు గాను 1 డిఏతోనే నిలువుగా ముంచిన సర్కార్, 16 నెలలు ఎగ్గొట్టి ఆ తర్వాత చర్చల పేరుతో ఎంత హంగామాన, 31,000 కోట్లు పెండింగ్ బకాయిలు, సిపిఎస్ ఊసే లేదంట, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై నిందలట, జగన్ 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వ్యయం పెంచేశారని అక్కసు వెలగక్కుతున్నారట చంద్రబాబు నాయుడు గారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి గగ్గోలు పెడుతున్నారంట చేశారని. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తారంటూ గుబులు రేపిన సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 27% ఐఆర్ కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలక్రిందులుగా హామీలు అమలు, కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులైన హామీలు అమలు చేశారంటూ వీళ్ళు వార్త ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు అధికారంలో రాకముందు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో వీళ్ళు స్పష్టంగా ఎన్నికలకు ముందు తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక రెండింటిని హైలైట్ చేస్తూ వార్తలు ఇచ్చారు. అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు పదే చెప్పుకొచ్చింది ఏంటయ్యా అంటే, నేను రాగానే మంచి పిఆర్సీ ఇస్తాను, ఇంటోరియం రిలీఫ్ ఐఆర్ ఇస్తాను, మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను అంటే నివేశ స్థలాలు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ప్రభుత్వ సమస్య లేకుండా చేస్తాడంట హెల్త్ స్కీములు. ఇప్పుడు హెల్త్ స్కీములు మనకి ఇస్తున్నారులే కానీ కార్మిక రంగంలో పనిచేసే కార్మికులకు కానీ అలాగే ప్రభుత్వ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇవి సక్రమంగా అమలు అవ్వట్లేదని ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాదన. అప్పుడు ఏం చేశారు, గతంలో ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాటన్నిటి ఆ ఇష్యూ లేకుండా చేస్తానన్నాడు, అదొక హామీ ఇచ్చాడు అనమాట. అలాగే ఎర్నడ్ లీవులు, సరెండర్ లీవులు, ఇతరత్ర బకాయిలను ఇచ్చేస్తాను, పోలీసులకు కూడా శని ఆదివారాలు సెలవు ఇస్తాను, హోంగార్డుల జీతాలు పెంచుతాను. హోంగార్డు జీతాలు పెంచుతామంటమే కానీ పెంచింది లేదు, అలాగే శని ఆదివారం పోలీసులకు ఇచ్చింది లేదు, పోలీసులు అవనంగా ఉద్యోగాలు కూడా చేసే పరిస్థితి ఉందన్నమాట. ఇక అలాగే ఇతర రాష్ట్రాల ఉద్యోగాలు ఈ అధికారంలోకి వచ్చాక ఏమంటున్నాడు, 16 నెలలు గడిచాక ఇతర రాష్ట్రాల ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నారు, ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని ఉద్యోగుల జీతాలు ఖర్చు ఎక్కువగా ఉంది, పైగా ఆర్టీసీ ఉద్యోగులు తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వచ్చేస్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అసలు ఏం బాగాలేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, సిపిఎస్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది, పిఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి, ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి, అయినా దీపావళి కానుకగా మీకు 1 డిఏ ఇస్తున్నాను అంటున్నారు. ఇక 4 డిఏలకి 1 డిఏ ఇచ్చారని చెప్పేసి ఈ వార్త ఉందన్నమాట. ఇక అలాగే ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగస్తులను తీసుకొచ్చారు. ఈ సచివాలయ ఉద్యోగస్తులు అనవసరం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. 1.26 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం అనవసరం, వాలంటీర్లను పెట్టుబడి పెట్టడము వృధానే, ఉద్యోగుల వ్యయాన్ని గత ప్రభుత్వం బాగా పెంచేసింది, అప్కాస్ ఆర్టీసీతో కలిపి 65,000 మందిని ప్రభుత్వంలో కలిపేసింది, దేశంలో ఎక్కడ లేని సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది, డీబీటీ అనో ఇంకోటి అనో క్యాపిటల్ వ్యయం పెంచేశారు, 4 డిఏల్లో దీపావళి కానుకగా 1 ఇస్తున్నాం అని చంద్రబాబు గారు తెలిపారన్నమాట. అలాగే ప్రధాన డిమాండ్లకు ససేమేరా అన్నారంట. మొక్కుబడి హామీలతోనే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె విరమించారు, కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేయడం కుదరదన్న సర్కార్, కాంట్రాక్ట్ కార్మికులను ఇంకా సంస్థలో విలీనం చేయడం కుదరదన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైనవి సాధించకుండా వెనక్కి తగ్గడంపై మండిపడుతున్న సంఘాలు. ఈ నాయకులు దీనికి ఒప్పుకోవటం, ఈ జేఏసీ నాయకులు ఈ మిగతా సంఘాలు ఆందోళన చెందుతున్న నాయకులు ఎందుకు ఒప్పుకున్నారు ఇదంతా అని. ఇక అది అలాగే ఇక ఈనాళ్ళు మిగతా వార్తలు చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతి కూడా మెయిన్ వార్తగా ఇచ్చింది అనమాట ఇక్కడ. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ వార్తని ఇది ఫ్రంట్ పేజీలో ఇచ్చారు. ఈ డిఏకి సంబంధించినటువంటి వార్తనే. అదేవిధంగా నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో అయితే ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంలో గట్టిగా తిప్పికొట్టండి, ఈ తిప్పికొట్టడంలో మన పార్టీ విఫలమవుతుంది, ప్రతిపక్షాన్ని పైచేయి అవుతుందని చెప్పేసి ఆ యొక్క సమావేశంలో ఆ కీలక నేతలతో వాళ్ళన్నారు, ఆ విభాగాలకు సంబంధించిన నాయకులతో. ఒకసారి చూద్దాం. గట్టిగా తిప్పికొట్టండి, జగన్ కుట్రలు శృతిమించుతున్నాయి, దళితులను రెచ్చగొట్టేందుకే అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు, లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే నకిలీ మద్యాన్ని తెరపైకి తెచ్చారు,
పీపీపీల విషయంలోనూ వైసీపీ కుట్రలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ తన సర్పంచ్తోనే నిప్పంటించేశారని చెప్పి చెప్తున్నారు. అలాగే లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మళ్లించడానికే ఈ కల్తీ మద్య వ్యవహారం అనేది తెరపైకి తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి దీంట్లో బాగా లోతుగా చర్చ జరిపించి మరి అసలైన నిందితులను పట్టుకొని ప్రభుత్వం, ఎందుకంటే వీళ్ళ దగ్గరే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా కావాలంటే సిట్టు ఇవన్నీ కూడా కేంద్రం వీళ్ళకి భాగస్వామిగా ఉంది కాబట్టి ఇంకా వేగవంతంగా ఈ కేసును పురోగతి సాధించేలాగా చేయొచ్చు. మళ్ళీ ఎందుకు ఇది కేవలం ఒక ప్రతిపక్షాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నంలాగే ప్రజలు చెప్పుకుంటున్నారు. పైకి నాయకులు ఎన్ని చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పార్టీ చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఇప్పుడు ఈ చెప్పే విధానంలోనే చాలామంది సందేహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా ఏమంటున్నారు చూద్దాం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తమ పార్టీ సర్పంచ్తో తగలబెట్టించి ఆ నెపాన్ని మనపై వేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. వేల కోట్ల మద్యం స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నకిలీ మద్యాన్ని తమ పార్టీ నేతలతో తయారు చేయించి దానిని మనపై నెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం విషయంలోనూ వైసీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారు. వీరి కుట్రలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడంలో వెనుకబడిపోతున్నారంట. జగన్ వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తొలబడుతున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే 11 సీట్లు వచ్చినటువంటి ఒక ప్రతిపక్షం కాని ప్రతిపక్ష నాయకుడి మీద మీకు 11 సీట్లు వచ్చే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, మేము మీకు రాష్ట్రంలో పలుకుబడి లేదన్నారు. ఇది 40% ఓటు బ్యాంక్ ఉంటేనే. కానీ మళ్ళీ ఈ స్టేట్మెంట్ ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తుంది అంటే వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తుంటే తిప్పికొట్టలేని పరిస్థితిలో ఉంది. అధికారం మీది కదా, ప్రజలు చెప్పుకునేది ఇదే. అలాగే ప్రతి వారంలో మాదిరిగానే మారిచ కుట్రలని ఆర్కే గారు ఈ వారం కూడా కొత్త పలుకు పలికారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం దాని గురించి అయితే దీన్ని స్పెషల్గా మనం వేరే టాపిక్గా మాట్లాడుకుందాం. ఆయన విశ్లేషణలు అయితే ఇచ్చారనమాట ఇది. అలాగే ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఈ ఫోటో పట్టుకొని నిన్న నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కల్తీ మద్యం వ్యవహారం ఇతని వల్లే వచ్చింది. ఇతనే కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పక్కనుంది మాజీ మంత్రి జోగి రమేష్. వీళ్ళిద్దరూ ఒక కార్యక్రమంలో కూర్చున్నారు. వీళ్ళిద్దరి మధ్య బంధం ఇంత స్ట్రాంగ్గా ఉందని రాశాడు. జనార్దన్ రావు జోగి బలమైన మద్యం బంధం ఇది. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు, ఇది ఆధారమట. ఇద్దరు దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్. రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే అద్దేపల్లి వీడియో, వాట్సాప్ చాటింగ్ వివరాలు బయటికి. మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇది కూడా ఆధారమేనా? ఇప్పుడు మన ఇంటి ఒక సర్పంచ్ పక్కనో లేకపోతే ఒక నాయకుడి పక్కన ఎవరో కార్యకర్త ఫోటో దిగుతారు, ఆ ఫోటో దగ్గర పెట్టుకుంటారు. లేకపోతే పెద్ద స్థాయి వ్యక్తులకు స్నేహం ఉంటుంది కాబట్టి ఫోటోలు దిగుతారు. ఇప్పుడు ఇదే ఫోటో ఇదే జనార్దన్ రావు తంబలపల్లికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారితో కలిసి ఆయన పార్టీ బీఫామ్ తీసుకున్నప్పుడు ఒక ఫోటో సాక్షి వారం రోజులు డైలీ ఫ్రంట్ పేజీలో వేసింది. మరి అదే బంధం, దాని ప్రకారమే నకిలీ మద్యం కేసులో పెద్దలు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఈ ఫోటో వేసి వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉందంటున్నారు. జోగి రమేష్ గారు కూడా ఇదే వ్యవహారంలో ఇతనికి నాకు ఏ సంబంధం లేదని చెప్పాడు. మరి ఇంత పక్కన కూర్చున్నారు. అంటే నేతలు ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారనేది ఈజీగా తెలిసిపోతుంది. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏ విధంగా ఆడుతున్నారు. వీళ్ళకి అధికారం ఇచ్చి కూర్చోండయ్యా అంటే ఇంకా దోచుకున్నది చాలన్నట్టు ప్రజల ఆరోగ్యంతో కూడా వీళ్ళే ఇచ్చేస్తున్నారు. మళ్ళీ హెల్త్ స్కీమ్స్ వీళ్ళే ఇస్తున్నారు, ఆరోగ్యశ్రీలు వాళ్ళే ఇస్తున్నారు. ఇది పరిస్థితి అనమాట. అయితే వాట్సాప్ చాటింగ్ కూడా దీనికి ఆధారమా? వీళ్ళు ఎప్పుడైతే జోగి రమేష్తో ఈ చాటింగ్ వ్యవహారం బయట పెట్టారో స్క్రీన్ షాటు ఎమ్మెల్యే జోగి రమేష్ అన్న అని ఫీడ్ చేసి ఉంది ఆ స్క్రీన్ షాట్లో. వీళ్ళ తర్వాత వైసీపీ వాళ్ళు 4 స్క్రీన్ షాట్లు తీశారు. లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ఎమ్మెల్యే వసంత్ గారిది. వీళ్ళందరినీ లోకేష్ అన్న అని, చంద్రబాబు సార్ అని ఇలా వాళ్ళు కూడా ఒక ఫేక్గా సృష్టించి పెట్టారు. అది ఫేక్ అని వాళ్ళే తెలుసు వాళ్ళకు కూడా. కానీ ఇలాంటి మేము కూడా సృష్టిస్తాం అనేది నిరూపించారు అక్కడ. సో ఇది కీలక ఆధారాలు అయితే కావు. రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం అంట తయారు చేసినట్టు ఇప్పటికీ అద్దేపల్లి వీడియో చేశాడంట.
అంటే వీడియోలో ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తారా? ఇక దర్యాప్తు సంస్థలు ఎందుకు? ఎవడు నిందితుడుగా ఉంటే వాడు ఏదో పేరు చెబుతాడు, అది ఎవిడెన్స్ అయిపోద్దా? అసలు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకు ఏం చెప్తారనేది పోలీసులు చెప్పేదాకా మీడియాకు కూడా అది ప్రజలు మీడియా ద్వారా వెళ్ళాలి, వయా మీడియా ద్వారా. కానీ వీళ్ళే వాట్సాప్ స్టేటస్లో వీడియోలు తీయటం, ఎక్కడో పక్కన పెట్టి తీయటం, దాన్ని రిలీజ్ చేయటం, అదిగో అది చెప్పాడు అదే అని ప్రజల దృష్టి మళ్లించడం. ప్రజలంతా చీప్గా ఉండారా? ప్రజలంతా బుద్ధి కుశలతో ఉండారా? బుద్ధి లేదా వాళ్ళకి? అంటే ఏ వీడియో ఒరిజినల్, ఏ వీడియో కనుక ఏ వాస్తవం ఉందో తెలుసుకునేటువంటి ఇదిలో ఉండారా? మభ్యపెట్టాలని చూస్తున్నారు. అది ప్రజలు క్లియర్నెస్గా అర్థం చేసుకుంటున్నారు. అది అలాగే ఇంకో స్టేట్మెంట్, అందరం కలిసే చేసాం. విచారణలో సురేంద్ర నాయుడు ఒప్పుకోలు. మొలకల చెరువు నుంచి మా ఇంటికి సరుకు, అక్కడి నుంచి బెల్ట్ షాపులు, ఆంధ్ర వైన్స్కు. జయచంద్రారెడ్డి మరిది ద్వారా జనార్దన్ రావు నాకు పరిచయం అయ్యాడు. రెండో రోజు కొనసాగిన 10 మంది నిందితుల విచారణ. అది మధ్య ఇదిలో. అలాగే సైబర్ వాళ్ళలో ఏ చదువు రాని వాళ్ళు, లేకపోతే కొద్దిగా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకొని ఒక ఉద్యోగంలో స్థిరపడిన వాళ్ళు మోసపోయారంటే అదొక అందం. కానీ ఇక్కడ ఏకంగా ఒక ఎమ్మెల్యేని సైబర్ నేరగాళ్ళు మోసం చేశారు. సైబర్ వాళ్ళలో టీడీపీ ఎమ్మెల్యే 1.07 కోట్లు కాజేసిన కేటుగాళ్ళు, మనీ లాండరింగ్ కేసుల పేరుతో భయపెట్టి అరెస్టు పేరిట లూటి. హైదరాబాద్ పోలీసులకు పుట్టా సుధాకర్ ఫిర్యాదు. అంటే మనీ లాండరింగ్ కేసు అని మీ మీద ఉందని చెప్పేసి మోసం చేశారు, టోకరా వేశారు 1.07 కోట్లకి. అంటే మనీ లాండరింగ్ ఆయన ఏమైనా చేశాడా? ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు, ఓకే. అసలు వాళ్ళు భయపెడితే ఎందుకు భయపడ్డాడు? ఇది చూసుకోవాలి. అలాగే ఇక సాక్షిలో ఈ వార్తను ప్రధానంగా ఇచ్చారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం డిఏకి సంబంధించి. ఇంటర్ పరీక్షలు బ్లూ ప్రింట్ విడుదల. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన బ్లూ ప్రింట్ను బోర్డు విడుదల చేసింది. మ్యాథమెటిక్స్ ఒక్కో పేపర్ 100 మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 పేపర్లకు 85 మార్కులు చొప్పున, ప్రాక్టికల్స్ 2 పేపర్లు కలిపి 30 మార్కులు కేటాయించారు. ఆర్ట్స్ గ్రూపులకు పాత విధానమే ఉంచారు. ఇక అలాగే ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి అంటూ రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ కళాశాలకు 60 పీజీ సీట్లు, అంటే ఆయన హయాంలో నిర్మించిన ఈ వైద్య కళాశాలకే ఇప్పుడు సీట్లతో ఫిలప్ అయిందని చెప్పి ఈ వార్తను ప్రధానంగా అయితే రాసుకొచ్చారు. ఇక అలాగే నకిలీ మద్యంతో కలుగీత వృత్తి బలి, స్పిరిట్తో నకిలీ మద్యం తయారీకి పెద్దల అండ. ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం అంటున్నారు. ఎవరు అంటున్నారు? గౌడ సంఘానికి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేయడం అనేది గంజాయి కంటే ప్రమాదం, ఇది మా గౌడ వృత్తిని కూడా మాకు పన్ను లేకుండా చేస్తుందని చెప్పి ఆయన అంటున్నారు. నకిలీ మద్యం రాకెట్పై సిబిఐ దర్యాప్తు కూడా ఆయన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్ట్ షాపులు, నకిలీ మద్యం నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. కల్లుగీత వృత్తిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ప్రభుత్వానికి ఏపీ కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్. ఈ నెల 23 నుంచి నవంబర్ 18 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ తీర్మానం అనేది చేశారు. ఇక అలాగే చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిపురంలో చూడండి చిన్నారుల కాళ్ళకి ఏ విధమైనటువంటి బొబ్బర్లు వచ్చాయో. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిపురంలో చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది. పలువురి కాళ్ళు చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోవాలని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడండి బొబ్బలు ఎలా వచ్చాయి. ఇలాంటి అరుదైన వింత రోగాలని ప్రభుత్వం కేర్ తీసుకొని వారికి సంబంధించిన మెడికల్ టెస్టులు చేసి వాటిని రాకుండా రాష్ట్రంలో ఇక్కడ మొదలుపోయిందంటే జిల్లా మొత్తం వస్తుంది, జిల్లా మొత్తం వస్తే రాష్ట్రం మొత్తం వస్తుంది. ఇది ఒక వైరల్ వ్యాధిలాగా అందరికీ సోకింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇంకా ఊర్లో ఎన్నుండయో ఏంటో చూసి. ఇక అలాగే ప్రజాశక్తిలో మనం చూసినట్లయితే ప్రజాశక్తిలో కూడా కామన్గా ఈ డిఏకి సంబంధించినటువంటి వార్తను, ఉద్యోగుల డిఏకి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇచ్చారు. అలాగే ఎరువుల బాంబు, త్వరలో ధరల బాధలు తప్పదా, కాంప్లెక్స్ల రేట్లు పెంచిన కంపెనీలు, బస్తాపై 50 నుంచి 100 రూపాయలు, మోడీ సర్కార్ సబ్సిడీ నిరాకరించిన ఫలితం, ముడి పదార్థాల దిగుమతులపై జీఎస్టీ తగ్గిన మోతే, ఫలానా కంపెనీల ఖాతాలోకి రాష్ట్ర రైతాంగంపై 300 కోట్ల అదనపు భారం పడుతుందండి. ఈ జీఎస్టీ తగ్గించారు సరే, కానీ ఈ మోతే ఈ బస్తాలపై 50 నుంచి 100 రూపాయలు పెరుగుదల కారణం అంటూ వీళ్ళు లెక్కలతో సహా వార్తనైతే రాసుకొచ్చారు. సో ఇవి ఈ పత్రికల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి వార్తలు. ప్రతిరోజు మన ఛానల్లో 7:30కి
మార్నింగ్ న్యూస్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా మిగతా హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశాలని వేరేలాగా దాన్ని సంభాషించుకొని మరొక వీడియో చేద్దాం.